డాడీ నువ్వేం చేస్తావు? ఈ కత్తెరలు మే నెలలో ఎండలకు, సమ్మర్లో ఫస్ట్ వర్షం. అరే వర్షం వస్తుంది, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము? ఏం చేయాలో నన్ను అడిగితే ఎట్లా, చేసేవాళ్ళు చెప్పాలి. ఏమైనా హాట్ గా హీట్ గా ఏమైనా తింటే బాగుంది. హాట్ గా హీట్ గా అన్ని ఎప్పుడు చూసినా హాట్ హీట్ కూల్. అది కాదురా, మాకు తెలుసులే, మీ మైండ్ అంతా దానిపైన ఉంది, మాకు తెలుసులే. వ్యూయర్స్ చూడండి ఎంత డిమాండ్ చేస్తుంది ఇది. ఏమే నన్ను ఎత్తి చిప్పాలంట. ఎక్కువ నువ్వే ఎక్కువ, గోడ ఎక్కువ కూడా జీవితాను బాగుందా? ఇప్పుడు అది సతాయిస్తుంది నన్ను. ఎంత ఎంజాయ్ చేస్తాను చూడండి. వ్యూ కావాలి దానికి కూడా. వర్షం చూడాలి. నేను మొగం కూడా కడగలేదు, అట్లే తీస్తున్నాడు వీడియో. వర్షం చూడాలి దానికి. మ్యాక్ నేను ఎత్తుకునేసినాను డాడీ. సరే ఇప్పుడు బజ్జీలు వేద్దామా? ఏం బజ్జీలు వేస్తావా? మిర్చి బజ్జీ. అబ్బా నన్ను మాత్రం అడగద్దండి బా, నేను వర్షం చూసి ఎంజాయ్ చేస్తా అంటాను. ఎవరికి ఏమేమి కావాలో చేసుకోండి. చెప్పొద్దు దయచేసి, నన్ను ఇన్వాల్వ్ అవుతుంది. ఏమంటారు మా గమ్ముండి మా ఎంతసేపు పట్టిన చేయనొప్పి. మా అపార్ట్మెంట్ పక్కన చూడండి విల్లాస్ ఎట్లుందా, మంచి వ్యూ. ఇల్లే చీకటి అయిపోయింది ఫుల్. కోంబీ డాగ్ ఉన్నాయి లోపల. ఇక్కడ ఉంది డాడీ, ఈడే ఉంది. డిస్టర్బ్ చేయను. ఆడే ఉన్నింది. ఏ కొంబ రైడా, కొంబ రైడా, కొంబ రైడా. పిల్ల ఏంది అది? అక్కడే ఉంది. ఏ కొంబ నువ్వు లోపల పో లోపల రా లోపల రా లోపల పద లోపలికి పద. పార్త్ కూడా ఆఫీస్ పని చేస్తాను రోజు. ఏదైనా మాట్లాడితే బొవ్వు అంటాడు. వెళ్ళిపోయిందా? రెండిట్లోనే ఉన్నాయి పిల్లలు, మన వీడియోలో కూడా చూపిస్తాను కదా. అదటి వెళ్ళమ్మా. 3 పెద్ద పొటాటోలు ఎత్తేసి ఉడక పెడతా ఉన్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసిన. పొటాటో బజ్జీ, మళ్ళా అరటికాయ బజ్జీ, మళ్ళా మిరపకాయ బజ్జీలు. ఒక మిరపకాయ ఎంత పెద్దదిగా నేను తెలుసా రెడీ, దాన్ని ఎత్తుకొని వచ్చినాం లేదా దో ఎంతో పెద్దది. ఇది మాత్రం నాకు కావాలి, పెద్ద బజ్జీ. నాకు శక్తి కావాలి. నేను బయటకు వచ్చేస్తాను. వర్షం వస్తా ఉంది, బాగా చల్లగా బాగా పోయిస్తాం బయట. చల్లగా కాదు వేడిగా పోయిస్తానని చెప్పు. నువ్వు దేనికి పోతాను ఇప్పుడు వర్షంలోనే అనిస్తుంది, బాగా తెలుసు. ఏంది పొగ? ఏం పొగ లాగితే నీకు శక్తా? తెలియదు కదా. ఇక్కడేమో ఇది ఎత్తావు షర్టా? అన్నీ తెలుసులే, ఆడి ఎన్నో మంది చూసి చెప్తున్నారు కదా నీకే. అంకుల్ అక్కడ మీరు ఊతా ఉన్నారు అంకుల్ అని. ఎవరికి మీరు అక్కడ రెగ్యులర్ గా చూస్తా ఉంటా మిమ్మల్ని నేను అన్నారు. యూట్యూబ్ లోనే అనుకున్నారు. ఎక్కడమ్మా మీరు అక్కడ సిగరెట్ తాగుతా ఉన్నారు. డాడీ ఒకలాగైపోయింది, మానమైపోయింది. వాళ్ళు ఏమో మాట్లాడుతుంది అర్థం కదా నాకు, ఏమో చెప్తా ఉన్నారు. ఎక్కడమ్మా ఎక్కడ చూసావమ్మా అంట. డాడీకి ఏమంటే యూట్యూబ్ లో చూసినాం అంకల్ అని చెప్పాలి, కానీ అక్కడ చూసా వేరే మాదిరి చెప్పేసినారు కదా. అక్కడ వీడియో తీసాము. హలో హాయ్, మన సబ్స్క్రైబర్స్ అప్పటి నుంచి పోతాము. బాయ్. సర్ప్రైజ్ టక్కర్ ఊదేసి వచ్చేసా. దానికే కదా పోతాను ఈ వర్షంలో కూడా. వర్షం ఎందుకు పోతానండి? చల్ల కదా వెచ్చగా ఉంటుందని చెప్పు. గమ్మున మిదిపోయిన పోతాడు, నా మాట ఏంటాడు జంపు. సరే మమ్మీ మనం పోయి అక్కడ స్టార్ట్ చేస్తాము. ఏం పెట్టినా ఇప్పుడు? ఆ పొటాటో మాత్రం ఉడక పెడతా ఉన్నా. అంతలో పిల్లరా అరటికాయ బజ్జీ అంతా రెడీ చేసుకుంటాము. కమాన్ లెట్స్ గో. రామమ్మా ప్లీజ్ మా రామమ్మా, అందరు ఇంట్లో ఇట్లే ఉంటారు కదా మోడల్. నువ్వన్నా కొంచెం స్పెషల్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, నిన్ను చూసి అందరు నేర్చుకుంటారు. ఇంట్లో ఉండి అన్ని లేడీస్ కి అంతా నువ్వు అక్కడ ఒక ఇన్స్పిరేషన్. నువ్వు అందరు లేడీస్ కి రా, నువ్వు వచ్చేసినావంటే ఆడంత వద్దు రా. నువ్వు ఫస్ట్ చెప్తాను విను.
ఆడవాళ్ళంతా కష్టపడి అలసిపోయి ఉంటారు. మీలాంటి మగపిల్లలు హస్బెండ్ వాళ్ళకు హెల్ప్ చేసి మేము మాత్రం వాళ్ళని- జాలీగా ఉంటాం కదా ఊరు తిరుగుకొని. చెప్పేది విను. వాళ్ళని సంతోషపెట్టి మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి. అప్పుడు మీకు ఒక మంచి పేరు వస్తుంది. అటు చెప్పకూడదు. లేడీగా నీది ఏమంటే కర్తవ్యము, నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. దానికి రా, అంతే రా. ఇట్లా బిస్కెట్లు అంతేసి నేను రాను. ఓ వేస్ట్ పడి ఒక్కొక్క పొటాటోలు ఉడుకుతా ఉంది. ఇప్పుడు వచ్చి దీనికి అంతా టాకాలు వేయాలంట. టాకాలా? అదే ఏమన్నా మాట్లాడుతున్నావు? టాకాలేదురా, టాకాలు అదే ఇట్లా ఇట్లా కోసేది. కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా అదే చూడు, కట్ చేసా కూడా తెలియదు నీకు. కట్ చేయాలా హాఫ్ గా? హాఫ్ కట్ చేయి. ఊరికి ఎట్లా ఒక ఇది మాత్రం వేయాలి. ఇట్లా ఇట్లా వేయాలా? చూడు లోపల వేసుకోవాలి ఇప్పుడు మసాలా. అయ్యో కారం ఉంటుంది. అంతలాగా ఎట్లా వేస్తావు? ఉడకదు, నూనె ఎక్కువ లాగుతుంది. సన్న కట్ చేసుకున్నావు అంటే బాగుంటుంది. మాకు అంగడిలో ఎంత వేస్తారు? అది వేరే, అది ఇంకా చిన్న పచ్చిమిరకాయలు. ఇట్లా half. ఇట్లా ఇంత చాలు. తీసేయి, సపరేట్ తీసేయి. ఇది? కట్ చేయకూడదు, పొడుగ్గా పెట్టాలి. కాడ ఉండాలిరా. పెడతామా? ఓకే దీన్ని నీట్గా తీయమంటారా? అవును. ఆ? ఎస్ ఆఫ్ కోర్స్. తెలివి ఎక్కువైపోతాను చాము నీకు. రాను అట్లా పొడుగ్గా కట్ చేయాలి. ఆ కాడ కూడా కట్ చేయాలి. నేనా ఎట్లా పట్టుకుంటావు చెప్పు. ఒకదాన్ని పట్టుకుంటే ఇంకో దాన్ని వద్దు. ఇప్పుడు అట్టిగా ఎట్లా కట్ చేసుకుంటాం? ఇది చాలు. ఇది ఇట్లేనా? అట్లా కాదు, పొడుగ్గా కట్ చేయాలి. సాయిగా కట్ చేసింది రోజు. నాకు అవన్నీ తెలుపా. బాగా సన్నగా కావాలంటే చేస్తాను. సన్నగా రౌండ్ చేసుకుంటాంలే మనము. మనం తినేదంటే కదా, రౌండ్ వచ్చి సన్నగా చెయ్యి. దీనికి టాలెంట్ సూపర్. టెంకాయ పొట్లకాయలు కావాలా? ఎస్. వర్షానికి వేడిగా బజ్జీలు తింటా ఉంటే ఆహా ఎంత బాగుంటుంది. కష్టపడేది జాలీ చేసేది నువ్వా? అవునా? ఎప్పుడు నేనే కష్టపడాలనా? ఏమి ఇది ఎవరు? ఎప్పుడు నువ్వు వంట చేస్తున్నావు? సాయి దాంటితే ఎప్పుడు వచ్చేస్తుంది? నువ్వు ఎప్పుడు చేయలే. ఇదేం చెప్పేది ఇదేం కొత్త. చిన్నప్పుడు అంతా మీకు ఎవరు వంట చేసి పెట్టినారు? షాయిద్ అంటే ఎప్పటి నుంచి వస్తా ఉంది? దాని ముందంతా ఎవరు చేసి పెట్టినారు? దగ్గర 10 years ఏమో. లేదు, షాయిద్ అనే చిన్నప్పటి నుంచి వస్తుందిరా. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి షాయిద్ అనే పని చేస్తా ఉంది రే. ఇంటికి వంట పనికి దగ్గర 10 years పై నుంచే వస్తున్నారు. అంత లేదు, వద్దు, అంత లేదు. చెప్పొద్దు. 2017లో అవును. నేను పియూసి సలర్ ప్రియ అప్పటి నుంచి వస్తున్నారా? దాని ముందు ఎవరు వస్తున్నారా? అయితే ఇప్పుడు 2026 అంటే అంతే 10 years. 9 years అంతే. రౌండ్ ఫిగర్ 10. అదే రౌండ్ ఫిగర్ దానికి. 10 years గా ఎవరో చేస్తున్నారు. నువ్వు వచ్చి ఏదో డైలీ నువ్వు చేసినట్టుగా ఎన్ని సంవత్సరాలు పెళ్ళి నాకు? 25 years, 26 years. 26 years లో 9 years గా చేస్తా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు చెప్పు. సరే వద్దు, మనం సూపర్ కష్టపడి అట్టే పెంచి అట్టే పెరిగాను నేను. లేదే అబ్బా, మీకు అంతా మేము చేసిందంతా గుర్తుండదులే మీకు. మీరే చెప్పండి. ఇప్పుడు ఒక వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్తే మా మమ్మీ చేయలే. ఎంత అడుక్కున్నాను, ఎంత బిల్డప్ ఇచ్చినాను మా మమ్మీ పైన, ఏమో చేయాలనేసి, కానీ చేసిందా? లే. కరెక్ట్ గా చెప్పు. వర్షానికి వేడిగా బజ్జీలు తింటే సూపర్ అంటాను కదా, హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం. మా మమ్మీకి నాకు అప్పుడప్పుడు చిన్న ఫైటింగ్ అవుతుంది. అప్పుడు మా మమ్మీ ఏమంటది అంటే, నాకు ఒళ్ళు బాగాలేదురా అని ఇట్లా ఉంటుంది అని. నేనేమన్నా సతాయించానంటే అట్లా వచ్చి లాగి పట్టి బొక్క అని కొడుతుంది. అప్పుడు మాత్రం స్ట్రెంత్ వచ్చేస్తుంది. అది యాడ్ నుంచి వస్తుంది నాకే తెలియదు. చెప్పు, అది లేడీస్ సీక్రెట్. పొట్లకాయ సీక్రెట్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉండే సీక్రెట్ అంతా. ఒళ్ళు బాలే అని చెప్తావు. అదే నేను ఏమన్నా అన్నానంటే అట్లే వచ్చి బొక్క అక్కడ బాగా అంచేస్తావు. అది ఆడవాళ్ళ సీక్రెట్ రాదంతా. సీక్రెట్. దేవుడు అప్పుడు ఇన్స్టాంట్ గా వచ్చి దేవుడు మాలో దూరి మాకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే, అవసరానికి దేవుడు వద్దురా వద్దు. ఆడవాళ్ళని అవమానపరిచినామంటే అవమానపరచలేదు. కొన్ని మంది ఉన్నారు, వాళ్ళు జెన్యూన్, వాళ్ళు సూపర్ సూపర్. కానీ నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అంతేలేరా. చిన్నప్పుడు అంతా కష్టపడి పెంచి 10th క్లాస్ వరకు అన్నం తినిపించి నీకు చేస్తే నీకు ఎక్కువగా గాలి పిక్తానా? అలిగావా అలకనందా? సరే రామమ్మ ప్లీజ్ మమ్మీ, రా మమ్మీ చేస్తాం, రామమ్మ ప్లీజ్ రామా. బద్దీ బోందా మమ్మీ, రాత్రి మళ్ళీ డిన్నర్ కదా నచ్చి తింటాం మమ్మీ. నా మాట మమ్మీ లాస్ట్కి
పో నువ్వు పోయి చేసుకో నువ్వు Please, చెప్పినావు mama. సాయి దర్బాన్ 10 years గా Come on, పని చేస్తాను శ్రీదేవి. 10 years గా ఇంట్లో పని చేస్తున్నారు దేవి. పని చేయలేదన్నావు కదా దేవి పో సాయి దర్బాన్ చెప్పొచ్చు చూడండి guys, ఎంత నీట్గా కట్ చేసి పెట్టినాను. అరటికాయ, మిరక్కాయ, ఇది ఇంకా అవుతా ఉంది బాయిలో. అయిన వెంటనే దాన్ని కూడా చేస్తాము. రామమ్మ రామ శిలకమ్మ దేవి మొలకమ్మ, రామ శిలకమ్మ దేవి మొలకమ్మ రామమ్మ. నేను రానమ్మా రా, ఇట్లా పాట పడుతుందా వస్తావు నువ్వు, లేకపోతే రావు. రా, ఆ పిండి కలుపు. నువ్వు సూపర్గా చేస్తావు. మీ దానికే నీకు చెప్తా ఉన్నా. నాకు వంట చేసేది రాదురా, నేను మర్చిపోయినాను రా. ఓకే రా, పర్వాలేదు రా, సాయి వంట ఒకసారి చేస్తా రోజు. నేను ట్రై చేసేది చేయమా. లేదు. నేను చేసేది లేదు, నేను సోంబేరిని. అందుకే ఎవరు గాలి పీకూడదు. గాలి పీకితే ఎట్లా ఉంటుంది, తడిచిపోయినా చూడండి ఎట్లుందో. ఇది మమ్మీ అనుకునేది, అది తడిచిపోయింది. గాలి పీకకుండా పని చేయించుకో మమ్మీ దగ్గర. నువ్వు రా, నువ్వు చెయ్యి. నాకు మీటింగ్ ఉంది 6:30కి. కానీ డాడీ బజ్జీలు సూపర్గా వేస్తారు. ఇప్పుడు ఒకరిని గుర్తు చేసుకునే తీరాలిరా. ఎవరిని? మా నాయన తాత, ఈ తాత. వర్షం పడిందంటే చాలు చిన్న చిన్న బొండాలు. ఏమే? వర్షం పడిందంటే చాలు. ఇంతే అప్పుడు ఇంతే చిన్న కడాయి ఉన్నింది మన ఇంట్లో. దాంట్లో సగం నూనె పోస్తారు. ఇంతే బొండాలు. వర్షం పడిందంటే స్టార్ట్ అయిందంటే చాలు టక 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 అప్పటికప్పుడే కలిపేసి పిండి కలిపేసి ఇంతే బొండాలు వేసిస్తారు మాకు. నిజంగా అవంతా మర్చిపోలేను నేను. పెళ్ళైన కొత్తలో ఆయన చేసి ఇచ్చింది. కొంచెం ఏజ్ అయిన తర్వాత ఆయన చేసేదని కాలేదు, కానీ అప్పుడు పెళ్ళైన కొత్తలో అదంతా ఒక గుర్తులాగా ఉండిపోయింది నాకు. అట్లా ఇంకా మర్చిపోలేదు. వర్షం పడితే గుర్తు వచ్చేస్తుంది. మనం ఇట్లా బజ్జీలు చేస్తామంటే ఆయనే గుర్తొస్తారు నాకు. డాడీ ఏడుస్తారు, గమ్మునుండి మమ్ము. కటింగ్లు అంతా చేసి ఏమో చేస్తా ఉంది, చూద్దాం. రెసిపీ ఏమమ్మా నాకు తెలీదు. మామూలుగా బజ్జీ ఎట్లా వేస్తారు అట్లే. అంతే, దాన్ని స్పెషల్గా ఏం చూపించేది లేదు. జమ్మని వర్షం పడుతుంది. బెంగళూరులో చలికాలం లాగా ఉంది ఇప్పుడు. తడిచినాను కూడా, అది కాకుండా కాబట్టి చలిగా ఉంది నాకు. 6 లైన్ తిక్కలాడు. వద్దు వద్దు పద, వద్దడి డాడీ. మీటింగ్ డాడీ. డాడీ ఊరికే ఉండలేవా డాడీ? మా చూడు మామో, అదే నేను చేస్తా మాత్రం నన్ను వచ్చి ఎట్లా మారుస్తారు అందరూ. వాడు అక్కడ మీటింగ్లో అంటే పొర అని టక్కన వచ్చేస్తున్నారు డాడీ. వాడేదో గేమ్ ఆడుంటే పర్వాలేదు పా, అదే నేను కానీ అనుంటే ఎట్లా అర్చుని ఉంటారు నన్ను. చూసినారా? అంతేలే. అవును, నేను మాత్రం నేను దానికి ఏమీ చెప్పలేదు అప్పుడే. పొర అంటాము. కోంబి అడిగి పోయేసింది అమ్ములకి. ఏ కోంబి ఏం చేస్తాను అయిపోక? స్నూపీ నీకుడు కావాలా బజ్జీ? బోండా కావాలా? జో నీకు కావాలా బోండా బజ్జీ? నీ కావాలా బోండా బజ్జీ? కరెంట్ గౌన్, కరెంట్ పోయింది. ఇప్పుడు జనరేటర్ ఆన్ అవుతుంది, నో ప్రాబ్లం. 3, 2, 1. గ్లాస్ అంతా తేమైపోయింది ఫుల్. ఇప్పుడు ఏం కనిపిస్తుందా లేదా? కనిపించలే. వేదడి నీళ్ళంతా పడుతుంది లోపల. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి డిన్నర్ దా ఇచ్చా మాత్రం నువ్వు. నాకైతే సోప్ వేస్తాను. నీ పని బజ్జీలు వేసేది పోయిపో. ప్లీజ్ రా, నాకు తెలుసు. అది మా డాడీ వచ్చినారంటే సూపర్. మీటింగ్ 15 అయిపోయింది. 15 minutes ఉంది మీటింగ్ ఉందన్నారు. నేను ఇప్పుడు వేయాలి బజ్జీ నీకు వద్దానే. డాడీ నువ్వు వేయదాడు, ఒక 4 బజ్జీలనే వేసిపోతాడు. అసలు పెట్టలేదు మీరేం నూనె పెట్టలేదు ఇంకా. పెట్టు పో పెట్టు. పెట్టుమా. వర్షం దుమ్ము లేక ఉంది. దుమ్ముగా లేకపోతాను. అశ్వరు మునేశ్వరుడు కూడా అది మా ఇంటి దగ్గర, మా కులదైవం. పాతది ఒక మంచి పేరు పెట్టాడు. ఏం చెప్పు నువ్వు చెప్పు. నటరాణి. నాటకాలు బాగా చేస్తాడు. నటరాణి పేరేం తెలుసా? కొంబా కాదు, నటరాణి. నట్టు. ఇది బిత్తిరి బిబ్బగింజిది. బిత్తిరి పాప. పిండి ఎట్లా తిన్నా మళ్ళీ ఉంది చూడండి.
దీన్ని పట్టుకొని చప్పరిస్తా ఉంటుంది టామ్ని. మీటింగ్ ఉంది నాకు 5 నిమిషాలు. అంతే, దాన్ని పట్టుకుని అట్లే చప్పరిస్తా నిద్రపోయేస్తుంది దాన్ని చైన్ పట్టుకొని. ఒక బజ్జీ అండి మా క్లాస్ ఒక బజ్జీ పెట్టమ్మా. మాడిపోతుంది ఎట్లుందా? లో ఫ్లేమ్లో పెట్టాలి మమ్మీ అంతా. ఇది కూడా నేర్పియాలా? ఇది లో అది చేసే నూనె చల్లారిపోయే నూనె అంతా లాగే. నీకేమంటే టకటకని చేసి జంప్ అయిపోవాలని నువ్వు చూస్తా ఉన్నావు. నేను టేస్ట్ బారాలని మళ్ళీ నేను గాలి పీకినట్టు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ సరే సరే సారీ, నువ్వు కరెక్ట్గా చేస్తావు, సూపర్. నువ్వు చెయ్యి, సరే బాయ్. చేసి ఎత్తుకుంట్రా. నేను పోతాను, మీటింగ్ ఉంది. బాయ్. ఓకే బాయ్ బాయ్, టాటా. ఇప్పుడు నీకు మీటింగ్ ఉంది కదా, ఉండు నేను చెప్తాను. నేను మీట్ పడేస్తాను కదా. మీట్ పడేస్తాను. ఇది వేడి బజ్జీ బొండ దీంట్లో వెయ్యి కొంచెమే ఉంది. వెయ్యి. దీనిపైన మసాలా గిసాలు వేసేది ఏం లేదా? మా దీంతో కూడా కొంచెం ఆనియన్స్ అంతా కట్ చేసి మా నంచుకొని తింటాను ప్లీజ్. దీంతో కూడా నాకు అప్పలం కావాలి, ఆమ్లెట్ కావాలి, బిర్యానీ కావాలి. డమ్మడమ్మా అంటాను బయట, ఫుల్ థండర్ అంతా వస్తుంది. డాడీకి ఇచ్చేస్తాం ఫస్ట్. పితాజీ బజ్జీ కావోజీ. నాకు చిన్న తట్లు వేసుకున్నారు. ఎత్తుకో తిండాడు, పెద్ద బాడీకి పెద్ద తట్ట కావాలి. టాటా. ఉప్పులే లైట్ ఉప్పు తక్కువ. బాగుంది టేస్ట్. నేను ఇప్పుడు చెప్తాను టక్కని. గాయస్ దీంట్లో ఉప్పు లేదు గాయస్. మా మమ్మీ కావాల్సిన దీని లోపల ఉప్పు వేయలేదు గాయస్. ఉప్పు లేదు, ఉప్పులే నిజంగాలే. మో బజ్జీని కొరక మొదలు కొరకమా అంటే దిగి మొదలుగా అట్లే కొరుకుతా ఉన్నావు మెంట్లో. నీకు నచ్చింది కొంచెం ఉప్పుదే వేసేమే, అంత బాగుంటుంది. ఏ కొంబ నేను ఇప్పుడే ఎత్తుకున్నాను, గుమ్మనుండు. వేడి వేడిగా ఉంది. కుంభ ఎట్లుంది తెలుసా? కుంభ వేడిగా సూపర్గా ఉంది కొంబ. కానీ నీకేను కొంబ జొల్లు కారిపోతుంది దానికి. ఈను వేడిగా ఉంది అంతే, నోరు కాలిపోతుంది. ఉండు ఆహా బాగుందా? గుడ్ నైస్ బజ్జీ. అంతే, మళ్ళీ కలపాలి, పిండి కలపాలి. ఆహా పిండి కలిపేదానికి నీ వాళ్ళకి కాదమ్మా, అన్యాయమమ్మా నువ్వు. సరే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఓకే అడ్జస్ట్ చేసుకుంటాను. వేసింది 4 వేసి వదిలేసింది. ఆంటీ వచ్చేస్తుందంట మళ్ళా. ఏం లేదు, శనగ పిండి ఉప్పు కారం వేసేదానికి ఇంత చూసుకోండి. ఎవరు మెయింటెనెన్స్? కానీ ఇంటికి యజమానురాలు నువ్వే కదా, అయితే నువ్వుదా మొత్తం చూసుకోవాలి. చూడండి ఎట్లుందో. ఎగ్ ఉంది ఇక్కడ, నాకు ఎగ్ చూస్తా అంటే ఫుల్ టెంప్టింగ్గా ఉంది, కానీ తినకూడదే. చెప్పినాం కదా ఎక్కడికో ఊరికి పోతాం అనేసి, సో తినకూడదు. ఇట్లుంది మా ఫ్రిడ్జ్. ఎంత బాగా తెలుసా గైస్ మెయింటైన్ చేస్తా ఉన్నాము అప్పుడు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. కరెంట్ పోయింది, మళ్ళా వచ్చింది మళ్ళా. నో కరెంట్, దానికి ఆఫ్ చేసేదా? ఆఫ్ చేసే అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసిన. ఆలు అట్లే ఉంది, దాని గమ్మున ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను అంతే. సూపర్ రా, మంచి ఐడియా రా. అంతే కదా, ఎక్సలెంట్. ఫ్రైస్ అంటే అట్లా ఉడకపెట్టి చేయకూడదు. అవును, ఉడకపెట్టే చేయాలి. అవునా? ఉడకపెట్టి సన్న కట్ చేసుకొని మళ్ళీ ఉడకపెట్టాలి, అప్పుడు బాగుంటుంది. పర్వాలేదు, ఇప్పుడు కూడా అట్లే అవుతుందిలే. సగం కడుపు నిండింది. మిరకాయ బజ్జీ మా ఇంట్లో ఈరోజు ఆకుకూర చేసినారు, సూపర్ గా ఉంది ఆకుకూరకి దీనికి రెండింటి కాంబినేషన్. ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా తినాలని. ఇట్లా పట్టుకొని నోరు అట్లా తెరిచి, నోరు తీయకుండా ఒకసారి తిన్నా. బాబా 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 అట్లా అనుకోవద్దండి, బాగుంది. నోరు తీయకుండా తినాలి డాడీ, అది టాలెంట్. చూస్తావా? నోరు అసలు తీయకూడదు. అట్లా కాదు, నా వల్ల కాదు. నువ్వు బాగా తింటావు, నీ వల్ల అవుతుంది. నువ్వు చేస్తావు.
నన్ను గాలి కొంప కొట్టేసేసి నన్ను మమ్మీ. కట్ చేసి దేవుడు నువ్వుదా ఇది మిరపకాయ బజ్జీ అంట. ఏ కొంబ కారం అంతే మరి ఆగిపోవు 2 days. మామూలుగా వన్డే వదిలి వన్డేదా పోతుంది. దీన్ని తినిందంటే అంతే మళ్ళా బాట మోపనే. ఇది బాగుంది, ఎత్తుకోపమ్మా. ఇది బాగుంది, అది బాగాలేదు, బాగుంది కూడా. బాగుంది, షేప్లెస్ అది కాకపోతే. ఇది ఇంకా బాగుంది. బజ్జీలు తినే కుక్కలు అన్న చూసారా? చూడండి, అయ్యో చూడు ఈ కొంబ జొల్లు 10 బజ్జీలు తింటుంది. 10 బజ్జీలు తినలా తినేసింది. బజ్జీలు ఎక్కువ తిన్నావు అనుకో వాంతి ఎత్తాం మళ్ళీ. ఊరికి పోతాం రేపు. ఆయిల్ జొల్లు పాటి, జొల్లు కొంబ, జొల్లు జొల్లు. ఎలా ఉందండి వీడియో? ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు, కమెంట్ చేయండి. మర్చిపోయారు కాబట్టి టక్కని చెప్పు అంటారు. మార్కెటింగ్ తెలివంతా మా దగ్గర ఉపయోగిస్తారా? నాకు ఎన్ని సంవత్సరాలుగా చెప్పినా కానీ అది మాత్రం ఫుల్గా కంప్లీట్గా తెలీదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.